హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నారు. ఆ జేబుల వెనుక ఒక గుండె ఉంటుందని, దానిని జాగ్రత్తగా చూసుకోవాలనేది మర్చిపోతున్నారు. ఒకప్పుడు కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించిన గుండె జబ్బులు ఇప్పుడు యుక్త వయసు వారిలోనూ దర్శనమిస్తున్నాయి. కారణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొంతమందికి హార్ట్ అటాక్ గురించిన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అది మొదటిసారి వచ్చినప్పుడే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఈ క్రమంలో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎంతో విలువైన మన ప్రాణాలను కాపాడుకునేందుకు వీలుంటుంది. అవేంటో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జలుబు, ఫ్లూ, జ్వరం తరచుగా వస్తున్నా అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి. దీంతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ అటాక్ కు చిహ్నంగా అనుమానించాలి. హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. ఛాతిలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్లు అనుమానిస్తున్నా అది హార్ట్ అటాక్ కు సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు. వైద్యుని సంప్రదించి తక్షణమే చికిత్స తీసుకోవాలి. మత్తుగా నిద్ర వచ్చినట్లు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ అటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అవి కూడా హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచికలుగా పనిచేస్తాయి. ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్లు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతున్నా, గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా భావించాలి. చాలా మంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను అసిడిటీతో వచ్చే ఛాతి నొప్పిగా పొరపడుతూ ఉంటారు. కంటి చివర్లలో కురుపులు వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి కూడా హార్ట్ అటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు. కాళ్ళు, పాదాలు, మడిమలు అన్ని ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ అటాక్ సూచనలుగా భావించాలి. శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. అంతేకాదు ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు. గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా ఎప్పటిలాగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్ ను కూడా గమనిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి మరణానికి ఒక్క అడుగు దగ్గరవుతున్నట్టే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.